ఎంపీ లాట్స్ చాలా డెవలప్మెంట్స్ వర్క్ చేసుకున్నాం. ఇక్కడనే దగ్గర 3 కమ్యూనిటీ హాల్స్ కట్టించుకున్నాం. ఎంతో మందికి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే వారి ఫండ్స్ నుంచి మనం చేసుకున్నాం. అది సరిపోదు. డెవలప్మెంట్ పేరు మీద మన దగ్గర ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్, దానికంటే ముందు బీఆర్ఎస్ ఎప్పుడూ మన దిక్కు చూడరు. వాళ్ళు చూసేది ఎక్కడ దిక్కు అంటే మైనార్టీ ఓట్లు మాకున్నాయి, మీరు అవసరం లేదు, హిందూ ఓట్లు మాకు అవసరం లేదు అంటుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరే ఆలోచించండి. మొన్న మైనార్టీకి ఒక మినిస్ట్రీ ఇచ్చిండు. ఈ చుట్టుపక్కల దగ్గరనే మన ఇళ్ళ మధ్యలో ఒక కబ్రస్థాన్కి చోటిచ్చింది. నేను దానికి ఎగరిస్ట్ కాదు, కానీ ఇవ్వవలసిన స్థానాలు వేరే ఉన్నాయి. ఇక్కడ ఇళ్ళ మధ్యలో ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? అది కూడా ఒక గంట ముందు నోటిఫికేషన్ వచ్చే గంట ముందు ఆదరబాదరగా కలెక్టర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిండు. అది కూడా సెక్రటరీలు ఇస్తే అక్కడ మిలిటరీ వాళ్ళు పరిమి కొడితే ఇక్కడ వచ్చి ఇమీడియట్గా ఇచ్చిండు. ఎమ్మటే నేను రఘునందన్ రావు గారు వచ్చి దాన్ని ఆపించమని. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటున్నాను. మనం ఆలోచించుకోవాలి. మైనార్టీ సోదరులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీకి మోడీ గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ చూసి ఈసారి భారతీయ జనతా పార్టీకి మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పి చాలా మంది మైనార్టీస్ ఇక్కడికి వచ్చారు ఇప్పుడు. అయితే మళ్ళీ నేను కోరుకునేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అందరినీ ఒకే విధంగా చూస్తుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు నాకు మీరు హిందువులు అవసరం లేదు, మైనార్టీ ఓట్లుంటే నాకు సరిపోతుంది అంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, మహిళలు ఇక్కడ చాలా మంది వచ్చారు. ఆలోచించుకోండి అమ్మా, మన పిల్లల భవిష్యత్తు గురించి. వాళ్ళు వచ్చిందంటే ఓసిటీ లాగానే మనందరినీ ఒక్కొక్కటి ఇల్లుని మరియు షాపుని తరిమి కొడుతూ ఓసిటీ లాగా చేయాలని చూస్తున్నారు. మీరు ఆలోచించుకోవాలి. మళ్ళీ కోరుతున్న మహిళా సోదరి మనులారా, మీరేదో ఈ రోజు గురించి తాత్కాలికంగా ఆలోచిస్తే 10-15 ఏళ్ల తర్వాత మీ పిల్లలకు భవిష్యత్తు ఉండదు ఈ ఏరియాలో. ఇది నేను నిజం చెప్తున్నాను. ఏదో నాకు ఓట్ల గురించి నేను ఇమ్మీడియట్ గా చెప్తలేను. మన భవిష్యత్తు గురించి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయండి. నాకు బలం ఇవ్వండి. మీ యొక్క డెవలప్మెంట్ అయిపోయింది, నాకు బలం ఓటు ద్వారా ఇస్తే అసెంబ్లీలో మనకెందుకు చేయరు డెవలప్మెంట్ అని నేను అడుగుతాను. ఈ రోడ్డు ఎన్నోసార్లు కిషన్ రెడ్డి గారు డెవలప్మెంట్ దాని మీద ఇక్కడ మోతీనగర్ చౌరస్తా కనుక ఎన్నటి వాడి టెండర్లు ఇచ్చి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయించారు. వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు. ఇది ఎక్కడున్నాయని నాకు అర్థం కావట్లేదు. ఆఫీసర్లను పిలిపించి ఇక్కడ అందరిని పిలిపించి ఇక్కడ ప్రజల సంక్షేమంలో ఇక్కడ రోడ్డు కంపల్సరీ కావాలని చెప్తే వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు. అయితే కిషన్ రెడ్డి గారు దూరదృష్టితో ఇంకోటి ఆలోచిస్తున్నారు. దీన్ని హైటెక్ సిటీ దాకా మనం అందరం అనుకున్నట్టు వారు దాని వెనుకమటి వాడి ఈ రోడ్ని కూడా మీ గురించి మన గురించి చేయిస్తారు. ఇక్కడ జేఏసీ కూడా ఫామ్ అయింది రోడ్డు గురించి. వాళ్ళకు కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా, వాళ్ళ వేరే వాళ్ళ మాటలు వినకండి. ఇది కిషన్ రెడ్డి గారు సంకల్పంతో చాలా మంది ఆఫీసర్ కి డేను నాకు ఫోన్ చేసి నువ్వు పోయిన వాళ్ళేదా ఎస్టిమేషన్స్ అయినా అని చెప్పి నన్ను పంపించేవారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా తెలుసు ఏ విధమైన ప్రయత్నం చేసి కిషన్ రెడ్డి గారు అని చెప్పి. నన్ను దేని పంపించేటోళ్ళు ఇక్కడ పోయిన వాళ్ళేదా వాళ్ళ ఎస్టిమేషన్స్ అయిన వాళ్ళేవా అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఈ రోడ్డు ఇక్కడ డెవలప్మెంట్ ఏమన్నా ట్రై చేస్తున్నారంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మనమందరము మన డెవలప్మెంట్ మనమే చేసుకోవాలి. అదొకటే కాదు, మన పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించి మన ఓటు భారతీయ జనతా పార్టీకి వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.